ఇప్పుడు నా అన్వేషణ వచ్చేసి నా వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు, నా కల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు, అంతా నాకు ఇట్లా చెప్పినాడని మాట్లాడుతున్నాడు. నీ గురించి మీరేమంటారు? వాడు ఏ దేవుడిని నమ్ముతాడో నన్ను అడుగు, నేను చెప్తా. హల్లెలూయా దేవుడిని యేసుక్రీస్తుని నమ్ముతాడు. నరకలోకము పైన ఉంది, రారా నీకు సిద్ధం చేసి నరకలోకం ఉంది ఇక్కడ అని హల్లెలూయా దేవుడు రమ్మని పిలుస్తున్నాడు వాడిని. ఈరోజు కొత్తగా నువ్వు ఆంజనేయ స్వామి నా వెనుక ఉన్నాడు, నన్ను ఎన్నుకుండి నడిపిస్తాడు, ఈ సొల్లు కబుర్లు వద్దు. నువ్వు హల్లెలూయా దేవుడిని నమ్ముతావు, అది మాకు తెలుసు. నరలోకం పైన ఉంది, రమ్మంటున్నాడు మీ దేవుడు, హల్లెలూయా దేవుడు అక్కడికి రమ్మని పిలిపిస్తున్నాడు. త్వరలోనే అది ఉంది, పరలోకం వెళ్ళి పరలోకం నుంచి నరకలోకం అనేది ఉంది, పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్తాడు వీడు. సో ఈరోజు వెనక నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు, అంత భక్తి కలికొచ్చిందా నీకు ఈరోజు? అంటే హిందువులు రియాక్ట్ అయితే ఎట్లా ఉంటుందో, ఎట్లా సబ్స్క్రైబర్స్ దిగిపోయినరో నీకు అర్థమవుతున్నది. భయం అంటే క్రియేట్ చేసింది చూసినా హిందువుల జోలికి వస్తే, అది వానికి తెలిసి వచ్చింది ఆంజనేయ స్వామి బలం ఎంత, శక్తి ఎంత అనేది వీనికి ఈరోజు తెలిసి వచ్చింది కదా, బట్టతల నాన్ వేషన్ గానికి. అలాగే కొంతమంది హీరోలు వాళ్ళు తప్పులు చేసినారు, అయినా వాళ్ళని ఏమనలేదు, నన్ను ఎందుకు అంటున్నారని నడుస్తుంది. ఎవరన్నా తప్పు చేసిండు? ఏ హీరోలు తప్పు చేసిండన్నా, ఎక్కడ చేసిండన్నా? దేశద్రోహి చేసింది నువ్వురా, దేశానికి ద్రోహం చేసింది నువ్వురా నా బట్టతల నా. నువ్వు అక్కడికి వెళ్ళి సొల్లుబాగుడు మాట్లాడుకుంటూ నువ్వు మాకు ద్రోహం చేసింది ఇక్కడ ఉన్న హీరోలు కాదు. ఇక్కడ ఉన్న హీరోలు బాగానే ఉన్నారు, ఇక్కడ ఉన్న మహిళలు బాగానే ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రజలు గిట్ట బాగానే ఉన్నారు, అంత సంతోషంగానే ఉంది. నాకు వీడు బట్టతల నాకు డబ్బులు సంపాదించుకోవడానికి, ఈయనకి న్యూస్ రావడానికి, సబ్స్క్రైబర్స్ రావడానికి ఇది ఒక డ్రామా క్రియేట్ చేసుకుంటా వీడెవడన్నా మాట్లాడడానికి, రియాక్ట్ కావడానికి. వీడెవడు బట్టతల నాన్ వేష్ గాడు గాడు వీడెవడు మాట్లాడడానికి, రియాక్ట్ కావడానికి వీడెవడు? వీడు ప్రపంచ యాత్రికుడు కదా. యాత్రికులు తిరిగి అడ్డమైన ఏదో చూపిస్తున్నావు. 4 రూపాయలు భిక్ష మేము చూస్తే కనుక మేము సబ్స్క్రైబర్ కొడితే, మేము సబ్స్క్రైబర్ కొట్టి మేము వాని వీడియో చూస్తున్నాం కాబట్టి వానికి 4 రూపాయలు వస్తున్నాయి. జనరేట్ అవుతున్నాయంటే 4 రూపాయలు జనరేట్ అవుతున్నాయంటే 6 కోట్లు ఉన్నాయని మతం ఎక్కిండి ఏదైతే ఉందో అది మేము వేసిన భిక్ష, మా హిందువులు వేసిన భిక్ష, 2 తెలుగు రాష్ట్రాలు వేసిన భిక్ష రాది. నీ మతం ఎక్కి మాట్లాడతావా? మా పట్ల గౌరవం లేకుండా మాట్లాడతావా? ఈయన ఏదైతే ఎంక్వైరీలో ఉన్నాడో ఇప్పుడు సత్యనారాయణ సార్ ఏదైతే డిసైడ్ చేసుకున్నారో తక్షణమే వీడిని అక్కడి నుంచి పట్టుకొని వచ్చి, ఏ విదేశాలు అయితే ఉన్నాడో అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడికి తెచ్చి చెంచల్గూడ జైలు వేసి ఏదైతే నాలిక ఉందో కట్టింగ్ బ్లేడ్తో లాగి కట్ చేయమని చెప్తున్నా. ఫస్ట్ చేయాల్సింది ఆ పని. అన్న, మహిళా కమిషను శివాజీ 2 మాటలు అంటానే పట్టిస్తుంది. ఇప్పుడు మహిళా కమిషన్ ఏం మాట్లాడట్లేదు. ఒకటి అన్న, మహిళా కమిషన్ ఇక్కడ ఉన్న శివాజీ గారి గురించి మంచి చెప్పలేదు అని మహిళా కమిషన్ పిలిపించింది. మహిళా కమిషన్కి వెళ్ళారు శివాజీ గారి గిట, మాకు మంచి చెప్పిండు శివాజీ గారు. సమాజంలో పరిస్థితులు బాగాలేవు, బయట పరిస్థితులు బాగాలేవు కాబట్టి మా మంచి గురించి చెప్పిండు శివాజీ గారు. మహిళా కమిషన్ పిలిపించింది. మహిళా కమిషన్ ఏదైతే ఉందో మహిళా కమిషన్ శివాజీ గారిని పిలిపిస్తే వచ్చిండు శివాజీ గారు. మరి నాగబాబు గారు ఎందుకు రాలే? అనసూయ మేడం ఎందుకు రాలే? ఈ బట్టతల నాన్వేషన్ గారు ఎందుకు రాలే? మహిళా కమిషన్ ఎందుకు పిలిపియలేదు? ఆన్సర్ ఇవ్వాలి. మహిళా కమిషన్ ఎందుకు పిలిపియలేదు వీళ్ళని? మహిళా కమిషను ఓన్లీ శివాజీ గారినే పిలిపించింది. మరి వీళ్ళని ఎందుకు పిలిపియలేదు? నాగబాబు గారిని కానీ, లేదంటే అనసూయ మేడం అని కానీ, లేదంటే ఈ బట్టతల నా కొడుకు విదేశాల్లో ఉన్నాడు కదా, వీళ్ళందరినీ ఎందుకు పిలిపియలేదు మహిళా కమిషన్? ఆన్సర్ ఇవ్వాల్సిందే కంపల్సరీ. తెలుగు ప్రజలందరికీ ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఎందుకు పిలిపియలేదు వీళ్ళని?